ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాజకీయం వేడెక్కింది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా సభకు హాజరయ్యేది లేదని వైసీపీ చెబుతుంటే హాజరు కావాల్సిందని స్పీకర్ అంటున్నారు. ఈసారి హాజరు నమోదు విషయంలో కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామంటున్నారు స్పీకర్. ఏది ఏమైనా సరే ప్రత్యేక హోదా ఇవ్వకుండా సభకు వచ్చేది లేదని వైసీపీ తేల్చి చెబుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలకు కూడా వెళ్లకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతూనే ఉన్నారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 17వ తేదీ నుంచి జరగబోయేటువంటి సమావేశాలకు కూడా హాజరు కాకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఇక పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుందని చెప్పారు. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. అందువల్ల అసెంబ్లీలో తాము చేయగలిగిందేమీ లేదన్నారు జగన్. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు సాక్ష్యాలతో ప్రెస్ మీట్లు పెడతామని చెప్పారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణానికి రెండో వైపు చూపిస్తామని తెలిపారు. మండల్లో తమకు బలం ఉందని, ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఇది నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చే అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ఏంటి, ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగంటే డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడటం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని అక్కడ రక్తాలు మీటింగ్లో మాట్లాడాను. మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ అని చెప్పారు. నీకు అయినప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో పొద్దు జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు జీతాలు? డ్యూటీలు నువ్వు అయినప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలా? పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలా. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఒక ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని అన్నారు సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. స్పీకర్ గతంలో కూడా ఎన్నోసార్లు బెదిరించారని, ఆ బెదిరింపులకు వైసీపీ భయపడదని అన్నారు. ఆయన పరిధిలో ఉంటే అనర్హత వేసుకోవచ్చని అన్నారు బొత్స. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు, 1 పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు,
మేము ఎన్నిసార్లు చెప్పాం చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి కాదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి కాదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది. ఇటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధమైతే ముదిరిపోతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు హాజరయ్యేది లేదని వైసీపీ చెప్తోంది. లేదు, హాజరు కావాల్సిందని స్పీకర్ అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఈసారి కూడా ఖచ్చితంగా మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము, ఒకవేళ హాజరు కావాలంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని వైసీపీ అంటుంది. అలా ఎలా చెప్తారు? ఖచ్చితంగా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు, 10% కూడా మీకు లేనప్పుడు ఎలా ఇస్తామని అటు స్పీకర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఏం జరిగే అవకాశం ఉంది? నల్లి ఓవరాల్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తారీఖు నుంచి జరుగుతాయి. 17వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు బీఎస్సీ సమావేశం మొదటి రోజు జరుగుతుంది కాబట్టి అందులో అధికారికంగా సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటిస్తుంది. అయితే మరోపక్క రాజకీయంగా ఇటు టీడీపీ అటు వైసీపీ, ఎందుకంటే వైసీపీ సభకు చాలా రోజుల నుంచి రావట్లేదు, చాలా సెషన్స్ నుంచి. తప్పనిసరిగా వైసీపీ సభ్యులు సభకు హాజరు కావాలి, సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని ఇప్పటికే స్పీకర్ ప్రశ్నించిన పరిస్థితి. ఆయన ఈ మధ్యకాలంలో రిపీటెడ్ గా చాలా సందర్భాల్లో ఉన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సాధారణంగా ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు జీతాలు తీసుకునే హక్కు ఉండదు, ఎందుకు ఎలా జీతాలు తీసుకుంటారో అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఫ్లాట్లు కేటాయించి విషయం కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క ఇందాక మీరు చెప్పినట్టు వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి హాజరయ్యే అవకాశమే లేదు, అనర్హత వేటు వేసుకుంటారో ఏం చేసుకుంటారని వైసీపీ నేతలు కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న పరిస్థితి. దీంతో అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టించే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా వైసీపీ శాసనసభకు రాకుండా శాసన మండలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు కూడా శాసన మండలిలో డిఎస్సీకి సంబంధించి కానీ ఇతరత్ర విషయంలో కానీ ఆందోళనలు కొనసాగించే అవకాశమే కనిపిస్తోంది. అసెంబ్లీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 4 రోజులు పెట్టినా ఇంకా ఎక్కువ పెట్టినా కూడా వైసీపీ సభ్యులు హాజరయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపించట్లేదు. దీంతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం కొన్ని కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించడానికి రెడీ అవుతోంది. 2 ఏళ్ల పాలన, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు, జాబ్ క్యాలెండర్, ఈ అంశాలన్నిటి మీద కూడా అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలన్నీ చర్చకొస్తాయి కాబట్టి డిఎస్సీ జరుగుతున్న ఆందోళనలకు కౌంటర్ గా ప్రస్తుతం గ్రూప్ 1 సిట్ నివేదిక ఆల్రెడీ కోర్టుకు ఇచ్చింది కాబట్టి గ్రూప్ 1లో గత ప్రభుత్వంలో జరిగిన మూల్యాంకన అవకతవకల మీద కూడా అసెంబ్లీలో చర్చించాలి. అవసరమైతే మంత్రులంతా కూడా దీని మీద అలర్ట్ గా ఉండాలి, మంత్రుల అవగాహన పెంచుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అటు మండలిలో కనుక డిఎస్సీ ప్రస్తావన వస్తే కనుక ఇటు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఖచ్చితంగా గ్రూప్ 1కు సంబంధించి గత ప్రభుత్వంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అవి వచ్చే రిక్రూట్మెంట్ కూడా జరిగి ఉంది కాబట్టి దానికి సంబంధించిన చర్చ కూడా జరగచ్చు. మొత్తానికి వైసీపీ ఈసారి సమావేశాలకు హాజరు కావట్లేదు.
అసెంబ్లీకి. దీంతో ఏ రకంగా ఆందోళన కొనసాగుతుంది, వైసీపీ సభ్యులు ఏం చేస్తారు, కౌంటర్గా అధికార పక్షం కూటమి నుంచి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది, ఇవన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఒకవైపు అసెంబ్లీకి హాజరయ్యేది లేదని వైసీపీ చెప్తుంటే హాజరు కావాల్సిందే అని స్పీకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి హాజరు నమోదు విషయంలో కూడా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని స్పీకర్ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్నారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఎస్నల్లీ ఏదైతే ఏపీలో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభానికన్నా ముందే ప్రతిసారి కూడా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి ఉంది. గత 2 ఏళ్లుగా ప్రతిపక్ష హోదా అంశంపై పోరాడుతూ వైఎస్ఆర్సీపీ అటు అసెంబ్లీ సెషన్స్కు దూరంగా ఉంటుంది. అటు ఆ పార్టీ అధినేత జగన్ కూడా కేవలం బడ్జెట్ సమావేశాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. ఆ తర్వాత అటు సభ్యులు కానీ ఆ పార్టీ అధినేత జగన్ కానీ సమావేశాలకు వెళ్ళటం లేదు. అయితే గత 2 ఏళ్లుగా కూడా ఏదైతే సభలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అనర్హత వేటు వేస్తామని అటు స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వినిపిస్తున్నాయి. మీ పరిధిలో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు, ఎవరు కాదన్నారు అంటూ గతంలో జగన్ మాట్లాడారు. ఈసారి కూడా ఏదైతే సెషన్స్ రేపు 17వ తేదీ ప్రారంభమవుతున్నాయన్న నేపథ్యంలోనే ఈసారి కూడా స్పీకర్ వైపు నుంచి అదే తరహా కామెంట్లు రావటం, అటు హాజరుతో పాటు వైసీపీ సభ్యుల అసెంబ్లీకి వచ్చే అంశంపై కూడా స్పీకర్ మాట్లాడిన వ్యాఖ్యలకు వైసీపీ వైపు నుంచి గట్టిగానే కౌంటర్స్ వచ్చాయి. ఏదైతే శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా స్పీకర్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. ఈ అంశం ఏదైతే వైసీపీ సభ్యులకు సంబంధించి అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. గత 2 ఏళ్లుగా కూడా ప్రతిసారి ప్రతి సెషన్ కూడా ఇదే తరహాలో కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతూ వస్తుంది. ప్రతిపక్ష హోదా అంశం అంటే గత 2 ఏళ్లుగా కూడా కోర్టు పరిధిలో ఉంది. 40% ఓట్లు వచ్చినందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఎత్తి చూపాలంటే కేవలం ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తే 40% ఓట్లు వచ్చిన తమకు ప్రజల వైపు మాట్లాడే అవకాశం ఉండదని, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తే అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుందని జగన్ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కూడా అదే తరహా కామెంట్స్ చేశారు. ఏదైతే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జరిగిన కీలక భేటీలో కూడా జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత 2 ఏళ్లుగా కూడా ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు, అందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి జగన్ చెప్పారు. తాను మాత్రం ఏదైతే అటు అసెంబ్లీ సమావేశాల్లో అధికార కూటమి ప్రస్తావించిన అంశాలను తాను పూర్తి ఆధారాలతో, నాణ్యానికి రెండో వైపున పూర్తి ఆధారాలతో మీడియా సమావేశాల సాక్షిగా ప్రజలకు వెల్లడిస్తానని మాత్రం జగన్ స్పష్టం చేశారు. అదేవిధంగా తాము అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మండలిలో గట్టిగా ఫైట్ చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలు అదేవిధంగా పూర్తి డేటా తోటి మండలికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ డిఎస్సితో పాటు దిశ చట్టం రద్దు, అదేవిధంగా రైతాంగ సమస్యలు, ఇతర సమస్యలపై కూడా పూర్తి అవగాహన పట్టుతోటి అటు మండలికి వెళ్ళటం, అదేవిధంగా ప్రతి అంశంపై కూడా కూలంకుషంగా చర్చించాలి, ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత సెషన్స్ లో కూడా ఏదైతే లడ్డు కల్తీ అంశంతో పాటు ఇందాపూర్ డైరీ అంశాల్లో కూడా మండలిలో ప్రభుత్వంపై ఓ రకంగా వైసీపీ పైచేయి సాధించింది. చర్చలకు పట్టుబట్టడంతో పాటు అటు వాయిదా తీర్మానాలు కోరటం తదితర అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈసారి కూడా అదే తరహాలో డిఎస్సి అంశంపై మండలిలో గట్టిగా పోరాడాలని మాత్రం వైసీపీ ఫిక్స్ అయింది. ఖచ్చితంగా ఈ డిఎస్సి అంశంతో పాటు అటు హత్య కేసులు, హత్యోదంతాలంటే విజయవాడ సాయికృష్ణ ఇష్యూతో పాటు రాజమండ్రి ప్రియాంక వంటి హత్యోదంతాలపై కూడా అంటే లా అండ్ ఆర్డర్ సమస్యలను గురించి కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రస్తావించాలి. దిశ చట్టం రద్దు వంటి అంశాలను కూడా ప్రస్తావించాలని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ పూర్తి దిశానిర్దేశం చేశారు. రానున్న సమావేశాల్లో మాత్రం కీలకంగా ఈ అంశాలను మాత్రం వైసీపీ ప్రస్తావించే అంశాలు వెలుగులోకి ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఖచ్చితంగా మండలి సమావేశాలను మాత్రం ఉపయోగించుకోవాలని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సెషన్స్లో కూడా అన్ని సమస్యలపై మండలి వేదికగా అసెంబ్లీ చర్చించే అవకాశం అయితే వైసీపీ వైపు నుంచి ఉంది. నల్లి